తిరుమల వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా అపరిస్థితి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద దర్శన టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపుడా జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలం చెందిన భక్తురాలతో సహా మొత్తం 6 భక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 20 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను రుయా ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి విజిలెన్స్ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మొత్తానికి తిరుమల సంబంధించి చూస్తే నిన్న ఘటన అత్యంత బాధాకరం చెప్పుకోవచ్చు. ఈ తోపులాటలో 6 భక్తులు మృతి చెందగా మరో 20 మంది పైగా గాయపడ్డారు. వారిని అక్కడ సంబంధించినటువంటి ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు అక్కడ పోలీసులు. సో ఏదేమైనా ఈ ఘటన గురించి మాట్లాడుకుంటే వైకుంఠ ద్వార దర్శనం అనేది చాలా భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనది, ఇష్టమైంది. అంటే ఆ రోజు దర్శనం చేసుకుంటే దేవుని దర్శనం డైరెక్ట్ గా మనం కలుగుతుంది అనేది ఒక నమ్మకం. సో అలాంటి దర్శనం కోసం టిటిటి మరి టికెట్ల జారీ సంబంధించి ఒక కేంద్రాలను ఏర్పాటు చేయగా అక్కడ నిన్న సాయంత్రం నుంచే భక్తులు భారీ సంఖ్యలో రావడం, తర్వాత అలాంటి క్రమంలో ఒక భక్తురాలకు సంబంధించి అస్వస్థతకు గురి అయింది. సో ఆ క్రమంలో మరి మెయిన్ గేట్ ఒకసారి తెరవడంతో ఆసుపత్రి తీసుకోవడం తెరవడంతో అయితే ఇక్కడ భక్తులు ఒక్కసారిగా ఒకరిపైన ఒకరు రావడం, ఆ తోపులాటలో అందరు కింద పడిపోవడం. సో ఆ కింద పడే దాంట్లో ఈ 6 భక్తులు చెందిన మిగతా చాలా మంది కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలి ఆసుపత్రులు పాలయ్యారు. కొంతమందికి సిపిఆర్ చేసినా కూడా ప్రాణాలు దక్కలేదు. మనం సిపిఆర్ చేసే దృశ్యాలు కూడా మనం అందరి టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇప్పటికే ఈ ఘటన పైన సీఎం చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పిఎం మోడీతో సహా అందరూ మరి విచారం వ్యక్తం చేశారు. సో ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగడం మాత్రం అత్యంత బాధాకరంగా మనం చెప్పుకోవచ్చు.